కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధిని పక్కకు నెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. బిల్లుల మంజూరులో ఎమ్మెల్యే నుంచి మొదలుకొని ఆర్థిక శాఖ మంత్రి వరకు ఒక్కో రేటు ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే బాన్సువాడ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారి ఏం సాధించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ నిన్ను లక్ష్మీపుత్రుడు అని పిలిచేవాడని, పార్టీ మారి ఇప్పుడు నువ్వు దరిద్రపు పుత్రుడిగా మారావని ఎద్దేవా చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. ఇక్కడ డెవలప్మెంట్ జరిగిందంటే దానికి కారణం నేను ఉన్నప్పుడు జరిగింది, తర్వాత కేసీఆర్ హయాంలో జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ డెవలప్ జరిగింది. 1000 కోట్లు ఎన్నంటని ఏదంటే అది 12,000 ఇండ్లు, డబల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, కాలేజీలు, స్కూళ్ళు, 1000 కోట్లు. ఒకటి చెప్తున్నా మీకు, 1000 కోట్లు ఇచ్చిన తిమ్మాపూర్ వెంకటేశ్వర టెంపుల్ ఇచ్చిన, దాని 70 కోట్ల రూపాయలు ఇచ్చిన, ఇవల్ల సిద్ధాపూర్ రిజర్వాయర్కి 100 కోట్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా నీ ఏం గొప్పతనం లేదు, నీ పెద్దరికం ఏం లేదు. ఇది కేవలం కేసీఆర్ దయ వల్ల ఇవాళ మనకు గమనించాలి. మీరందరూ కూడా కేసీఆర్ లేకుండా ఎవరో మీ పార్టీ వాడు ముఖ్యమంత్రి ఉన్నారనుకో రూపాయి అయిపోతుంది మీకు. నేను అంటున్నా ఒకటి మాట, నేను సవాల్ విసురుతున్నా. పోచారని ఎందుకు పోయినా కాంగ్రెస్ పార్టీకి? ఇంత చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే ఎందుకు పోయినాను అంటే కేసీఆర్ కంటే ఎక్కువ నిధులు రేవంత్ రెడ్డి ఇస్తున్న ఆశతో వినగాను. మరి ఏమైంది? ఆశ దోష అప్పడం ఏం లేదు, ఏమి రూపాయి లేదు. నీకు ఎంత గౌరవం ఉండే? కేసీఆర్ గారు ఏమంటుండే? మా లక్ష్మీపుత్రుడు అంటుండే. నువ్వు లేదు, నీ పరిస్థితి దరిద్రపుత్రుడు అయిపోయాడు. లక్ష్మీపుత్రుడు కాదు, దరిద్రపుత్రుడు నువ్వు ఇప్పుడు. అది అవసరం నీకు? ఏమైతే పోకుంటే ఇదే పాటలు తెచ్చిపోతే ఏమైతుండే? ఏం తక్కువ చేసిండు నీకు? ఫస్ట్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిండు నీకు. ఏది అడుగుతుంది ఇచ్చిండాలి, ఏది అడుగుతుంది ఇచ్చిండు. సభ్యత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్దాం, ప్రతి గూడానికి వెళ్దాం, ప్రతి తండాకి వెళ్దాం, ప్రతి వాడకి వెళ్దాం, దళిత వాడకి వెళ్దాం, ఎస్టీ తండాకి వెళ్దాం, బడుగు బలైన వర్గాల దగ్గరికి వెళ్దాం. అందరి దగ్గరికి వెళ్ళి మరి 10 సంవత్సరాల్లో ఏదైతే తెలంగాణ తెచ్చిన నేతగా మరి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ ఒక దిక్కు. ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో ఎన్ని వాగ్దానాలు చెప్పిందో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కు. ఈరోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ ఏ టీం అయితే కాంగ్రెస్ పార్టీ బి టీంగా పనిచేస్తా ఉంది. ఈరోజు అసలైన కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు, బీజేపీకి బి టీంగా ఉన్న కాంగ్రెస్ పనిచేస్తా ఉంది.